వేసవి వచ్చిందంటే తీయని పుల్ల పళ్ళని మామిడి పండ్లను తినేందుకు అంతా సిద్ధమవుతారు. ఎక్కువ మంది ఇష్టపడే పండ్లలో మామిడి పండు ఒకటి. దీన్ని తింటూ ఉంటే వచ్చే అనుభూతే వేరు. ఎక్కువ మంది మామిడికాయను తినేటప్పుడు పైన తొక్కను తీసేసి లోపల గుజ్జును తింటారు. అలాగే మామిడి పండులో లోపల గుజ్జును తిని తొక్కను పడేస్తారు. నిజానికి తొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మామిడి తొక్కలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి తొక్కతో టీ లేదా డిటాక్స్ డ్రింక్ చేసుకుని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు మామిడి తొక్కతో టీ కాచుకుని తాగితే ఎంతో మంచిది. ముఖ్యంగా మాంగిఫెరన్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మామిడి తొక్క రసాన్ని సహజ పురుగు మందులుగా ఉపయోగపడతాయి. దీనిలో మ్యాంగిఫెరిన్, బెంజోఫెనోన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇది క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. మామిడి తొక్కల నుండి తీసిన పదార్థాలు సహజ క్రిమి సంహారకంగా ఉపయోగపడతాయి. ఇవి పంటలకు తెగుళ్లు, కీటకాలు వస్తే వాటిని నాశనం చేస్తాయి. కాబట్టి వీటిని సహజ పురుగు మందులుగా వాడుకుంటే రసాయనాలు కలిగిన మందులను వాడాల్సిన అవసరం ఉండదు. మామిడి తొక్కను మిక్సీలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని చర్మాన్ని పట్టించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం నష్టపోకుండా ఉంటుంది. దీనిలో చర్మాన్ని రక్షించే ఎన్నో గుణాలు ఉన్నాయి. వేసవిలో ఇలా బయటికి వెళ్లేటప్పుడు ఆ రసాన్ని చేతులకు, కళ్ళకు రాసుకుంటే మంచిది. ఇది వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. వీటిలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ మామిడి తొక్కలను నోట్లో నమలడం వల్ల నోటి బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుంది. మామిడి తొక్కలను కాసేపు నమలటం వల్ల మౌత్ వాష్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇది నోటి పరిశుభ్రతకు దోహదం చేస్తుంది. దంతక్షయం, చిగుళ్ళ వ్యాధి రాకుండా ఉంటుంది. గాయాలు నయమయ్యేందుకు కూడా మామిడి తొక్కల్లో ఉండే సమ్మేళనాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గాయానికి పూయడం వల్ల అతి త్వరగా తగ్గుతాయి. మామిడి తొక్కల సారాన్ని ఇన్ఫెక్షన్లు పెరగకుండా వాడుకోవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ, పేగు వ్యాధులు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ నిరోధించే శక్తి కూడా ఇందులో ఉంది. మ్యాంగిఫెరిన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.